సర్వం నీ మనస్సులోనే ఉంది, మంచైనా చెడు అయినా. అందుకే అక్కడ నుంచే నిన్ను నిన్ను నువ్వు రిపేర్ చేసుకో. ఎందుకు ఎలా రిపేర్ చేసుకోవాలండి? మనం ఎక్కడికి వెళ్ళొచ్చాం అనుకోండి, మన మూడు బాగా పాడైపోయింది, మన సంతోషం అంతా పోయింది. ఎందుకండి? మనం మూడు చేంజ్ చేసుకోలేదు. వాళ్ళ యాటిట్యూడ్ చూసాము, వాళ్ళ పనులు చూసాము, అన్నీ చూసి వచ్చాము, మనం మూడు పాడైపోయింది. మూడు పాడైపోతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉందండి మనకి, మన మనసులోనే ఉంది. మనం ఏం తీసుకొచ్చామో దాన్ని రిపేర్ చేసుకునే శక్తి మనలోనే ఉంది. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. కొంతమంది మనల్ని ఎంత బాధ పెట్టినా కూడా మనం ఎందుకు విడిచిపెట్టమండి? మన బంధాన్ని విడిచిపెట్టడానికి మనకి ఇష్టం లేదు. కానీ ఒక్కొక్కసారి చాలా మనసుకు హట్ అవుతుంది. కానీ మనం ఏం చేస్తామండి? ఫోన్లో ఏదో తెలియక అన్నారులే, తెలిసి అన్నారులే, ఏదో అన్నారులే, ఫోన్లో అని మళ్ళీ మనము నార్మల్గా అయిపోయి మళ్ళీ మామూలుగా మాట్లాడతాం. ఎందుకండి అలాగా? మనుషులు ఎన్ని రకాలు, ఎంతమంది మనకి ఎదుటి పడుతూ ఉంటారండి. ఎంతమందిని విడిచిపెట్టుకుంటామండి మనము? మన చుట్టాలని విడిచిపెట్టుకోలేము, మన చుట్టుపక్కల వాళ్ళని విడిచిపెట్టుకోలేము, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని విడిచిపెట్టుకోలేము. ఎందువల్లండి? మన ప్రేమ మనం పోగొట్టుకోకూడదు. ఏదో అంటారులే అని మనం సర్దుకుంటే అండి, అది సర్దుకునే గుణం మనలో ఉంటే మన బంధాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాము. జీవితం మనకు ఏ ఒక్కటి నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. అంటాం కదండి, ఆ అమ్మాయి ఎప్పుడు అలాగా ఉండలేదు, ఎప్పుడు చూడలేదు నేను అలా చేయటం, ఎందుకు అలా చేసింది తెలియదు, ఎందుకు పరిస్థితిని బట్టి అలాగా మారిపోవాల్సి వచ్చింది. ఒక పిల్లాడు బాగా చదవట్లేదు అంటే ఆ అబ్బాయి పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు పరిస్థితులు బాగోలేదు, మనసులో ఏదో పెట్టుకుని ఉన్నాడు, అందువల్ల బాగా చదవలేకపోతున్నాడని మనం అర్థం చేసుకుని ఆ పిల్లాడిని మంచి ప్రవర్తన తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. అంతేగాని తిట్టినా కొట్టినా ఏం చేసినా ఆ పిల్లాడి మనసు ఎలా మారుతుందండి? ఏదైనా మనం మార్చగలిగే శక్తి ఎందులో ఉందండి? ఒక్క ప్రేమలోనే ఉంది. ఆ ప్రేమ మనం ఎంతమందికి పంచితే అంత శక్తి వాళ్ళకి మనం ఇస్తాము. టైము ఇవ్వాలి, ప్రేమ పంచుకోవాలి. తప్పకుండా మన లైఫ్లో చేసేది ఇదే పని అండి. మనం పెద్ద పెద్ద గుళ్ళు కట్టించక్కర్లేదు, పెద్ద పెద్ద పనులు మనం చేయక్కర్లేదు, మన సమాజంలో ఖర్చు పెట్టి మన పేరు తెచ్చుకోవాలంత పని అవసరం లేదండి. మన నిజాయితీ, మన ప్రేమ, మన సమయం మనం పంచగలుగుతామో అంత మనకి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చినా రాకపోయినా ఆ సమయంలో మనసు తృప్తిగా ఉంటుంది. నోరు విప్పేటప్పుడు, పరుసు తెరిచేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు, డబ్బు రెండూ దక్కుతాయి. ఎంత మంచి మంచి మాటలండి నిజంగా. ఒక్కటైనా మన లైఫ్లో అప్లై చేసామనుకోండి, ఎంత మనకి నిజంగా ఎక్కడో ఖజానా లేదండి. ఖజానా మన దగ్గరే ఉంది, ఈ వాక్యాల్లోనే ఉంది. చూడండి, నోరిప్పినా జాగ్రత్త వహించాలి, డబ్బులు పరుసు తెరిచినప్పుడు కూడా మనం జాగ్రత్త వహించాలి. మనం డబ్బులు వేసుకుని వెళ్ళిపోతాం పరుసులో, ఒకటి మనకు అవసరం లేకపోయినా కొనేస్తుంటాము. మనకి ఆ తర్వాత మనం బాధ కలుగుతుంది, అరే వేస్ట్ కొనేసామే, ఈ వస్తువు మన ఇంట్లోనే ఉంది, అనవసరం, బాగుంది పక్క వాళ్ళు అన్నారు బాగుంది అంటే మనం మాటల్లో పడిపోయి మనం కొనేసాము. అందువల్లే అదే అంటున్నారండి, నోరు తెరిచినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, పరుసు తెరిచినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంత బాగున్నాయండి కదండి. రేపటిపై ఆశ లేకపోతే నిన్నటి నిరాశకి అంతం లేదు. నిన్నటి నిరాశకి కారణం లేకపోతే రేపటి ఆశకి పునాది లేదు. మనం ఎంత నిజాయితీగా ఉన్నా పక్కవారు మాత్రం అవకాశం వస్తే వెన్నుపోటు పొడవటానికి వెనుకాడరు. నేను ఎప్పుడు అబద్ధవాడను, నేను మంచిగానే నడిచాను, మంచిగానే మాట్లాడాను అని మనం ఉన్న సంస్కారాలతో మనం నడుస్తూ ఉంటాం అనుకోండి. కానీ ఎదురు మనిషి బుద్ధి ఎట్లాంటిదో మనకు తెలియదు కదండి. అయినా కూడా వాళ్ళు వెన్నుపోటు పొడిచినా కూడా మనం నిజాయితీగా ఉండాలి.
చెప్పలేం కదండి. బురదలో కూడా తామర పువ్వు ఎలాగ పైకి వస్తుందండి బురద నుంచి కూడాను. అలాగే మన జీవితంలో కూడా నలుగురి మధ్యన ఉన్నప్పుడు కూడా తామర పువ్వులాగా మనకు అంటకుండా బురద మనం జీవించాలి. మనం మంచిగానే ఉన్నాము, కానీ చుట్టుపక్కలంతా బురదగానే అనిపించినప్పుడు మనం ఏం చేయాలండి? మనం ఏ ఉదాహరణ పెట్టుకోవాలి మన మనసులో? ఒక్క తామర పువ్వు ఎంత బురదలో ఉన్నా కూడా ఎంత చక్కగా అందంగా ఆనందంగా అందరినీ ఆకర్షిస్తుంది. అలాగే మనిషికి చాలా రకాలుగా ముందుకు వస్తూ ఉంటాయండి. కానీ మనం ఎంత అప్లై చేస్తామో, మనం ఎంతవరకు మనం నిశ్చయ బుద్ధితోటి ఉంటామో అదంతా మనలోనే ఉందండి. మన కోసం ఎదురు చూసేవాళ్ళు మన బలం, మనల్ని ఎదురు చూసేలా చేసేవాళ్ళు మన బలహీనత. నిజంగానే కదండి. పిల్లలు బయటికి వెళ్తారు, ఇంటికి వచ్చేంత వరకు మనం ఎంత ఎదురు చూస్తూ ఉంటామండి. వాళ్ళు వచ్చిన వెంటనే ఎంత బలం వస్తుందండి? 100 ఏనుగులు బలం వస్తుంది మన శరీరంలో. అంటే మనకు బలహీనత చేశారనుకోండి, అప్పుడు మనం ఇంకా బలహీనత పడిపోతాము. అంతేగాని మనకి ఎప్పుడు కూడా బలహీనత ఉండకూడదు మనలోను. ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. ఏ సమయం ఎలాగ మనకి చూపిస్తుందో మనకు తెలియదు. అందువల్ల అన్నీ చేంజబుల్. ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో తెలియదు, అరగంటలో ఏం కలిసి వస్తుందో మనకు తెలియదు. అందువల్ల అన్నిటికీ మనము లోపల స్టెబిలిటీ ఉందనుకోండి, భగవంతుడు కూడా నీ ఆలోచనలు నిన్ను బాధపెట్టకపోతే భగవంతుడు కూడా నిన్ను ఏమీ చేయలేడు అని ఎందుకంటారండి కొన్ని కొటేషన్స్. నిజంగానే అప్లై చేస్తే నిజమే కదండి. మన లైఫ్లోనూ ఎవరు మనం బలహీనత పరచలేరనుకోండి, ఎవరికీ బలం లేదు. మనం అంత స్ట్రాంగ్గా లోపల స్టెబిలిటీగా ఉండొచ్చు.